అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. అమరావతి రాజధాని ప్రాంతం నైట్ టైం డ్రోన్ వ్యూలో ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం మనమైతే సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే ఉన్నామండి. మనం అమరావతి వైపు నుంచి అంటే రాయపూడి వైపు నుంచి విజయవాడ వైపు వచ్చేటప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ ఎలా ఉందో మీరు ఒకసారి పరిశీలన చేయొచ్చు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం అనేది గాఢాంధకరంగా ఉండి అసలు మనుషులు సంచరించడానికి కూడా భయపడేటటువంటి ఒక అడవిలాగా అయితే తయారైపోయింది. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఈ ప్రాంతం అనేది ఇప్పుడు ఎలా తయారైంది అనేది కూడా మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు. సో ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో మరి ఎప్పుడైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారో ఆ తర్వాత శరవేగంగా అమరావతి రాజధానిలో మొత్తం ప్రాంతాలను కలుపుతూ విశాలమైనటువంటి రోడ్లను అయితే నిర్మించారు. అందులో భాగంగా నిర్మించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డును అయితే మీరు ఒకసారి చూడొచ్చు. అప్పుడు ఆయన ఎంత పటిష్టంగా నిర్మించబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు విధ్వంసానికి పాల్పడినా కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా అనేది రోడ్లు అనేవి ఉన్నాయి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో గ్రీనరీ కూడా అమరావతి అనేది ఒక గ్రీన్ సిటీగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు గారు భావించి రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఎలా నాటించారో చూడండి. గత 5 ఏళ్ళు కూడా ఈ మొక్కలన్నీ ఎండిపోయి చనిపోయే స్టేజ్కి చేరుకున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ మొక్కలన్నిటికీ ప్రాణం పోసారండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించినటువంటి 3.1 కిలోమీటర్ల బ్రిడ్జ్ అండి. కృష్ణానది అవతల పక్క గొల్లపూడి సూరాయపాలెం మధ్యలోంచి నిర్మించినటువంటి ఈ బ్యారేజ్ అనేది దాదాపుగా కాజా టోల్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడ వరకు ఉంది. 3.1 కిలోమీటర్. మొన్నే మోడీ గారు వచ్చిన రోజున తాత్కాలికంగా అయితే ఓపెన్ చేశారు. అటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడానికి. సో దానివి కూడా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చండి, అది ఎలా ఉంది ఏంటనేది. సో ఒక పక్క అయితే మొత్తం వర్క్ అనేది మొత్తం కూడా పూర్తయిపోయింది. మధ్యలో ఉండేటటువంటి డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్ వర్క్ అనేది కొంతవరకు అయితే జరుగుతుంది. ఒక పక్క అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. దాని మీదే మన రాకపోకలు అనేవి అయితే జరిగినాయండి. సో ఈ వంతెన అనేది ఎలా ఉంది, అటు పక్కన మనకు కనిపిస్తుంది కృష్ణా జిల్లా అండి. సో కృష్ణా జిల్లాలో అటు విజయవాడ ప్రాంతం అనేది ఆ లైట్ల వెలుగులో మనకి కొంతమేర కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే తాత్కాలికంగా మొన్న ఒక రోజు ఓపెన్ చేశారు, మరలా మూసేశారండి. థ్యాంక్ యూ.